నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మీకు ఎడినాయిడ్స్ గురించి చెప్తాను. బిఫోర్ దట్ అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, టాపిక్స్ అడగండి. కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ఎడినాయిడ్స్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఒకరు అడిగారు, అందుకని ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎడినాయిడ్స్ అంటే ఏంటి అంటే మనకి లింఫాయిడ్ టిష్యూ అండి. ఇది నోస్ చివరి భాగంలో ఉంటుంది లోపలికి. సో ఇది ఎందుకు మనకి ఎడినాయిడ్స్ ప్రాబ్లం అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అంటే ఎస్పెషలీ సైనసైటిస్, డిఎన్ఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఎడినాయిడ్స్ అంటే ఇవి వాపు ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి వాపు వస్తుందండి. అట్లా వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల్లో మెయిన్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కారణంగా వాళ్ళు గురక అనేది పెడతారు. సో అలాగే వీళ్ళలో సరిగ్గా ఆకలి లేకపోవడము, సరిగ్గా ఆడుకోలేకపోవడము, ఎదుగుదల లేకపోవడము, స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది పూర్గా ఉండడము, ఇలాంటివన్నీ మనము అబ్జర్వ్ చేస్తాము. సో ఎక్కువ టెన్షన్ అవసరం లేదండి, ఎందుకంటే మెయిన్గా ఎడినాయిడ్స్ ఎలర్జీకి వల్ల, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి కాబట్టి మనము ఈ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. దీన్ని 4 రకాలుగా 4 గ్రేడ్స్గా డివైడ్ చేస్తారండి. 1 to 3 అనేది మామూలుగా యాంటీ హిస్టమిన్స్ ప్లస్ డీకంజెస్టెంట్స్ యూజ్ చేయడం వల్ల, స్ప్రేస్ యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుంది. అండ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండి సర్జరీ కూడా అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మందిలో కూడా మనకి మెయిన్గా 5-6 ఇయర్స్ అప్పుడు ఎక్కువగా చూస్తాము. ఆఫ్టర్ దట్ కొంచెం కొంచెంగా రిజాల్వ్ అయిపోతుంది. ఆఫ్టర్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ అయితే మొత్తం కంప్లీట్గా కూడా మనకి అడినాయిడ్స్ ప్రాబ్లం అనేది మోస్ట్లీ చూడము. కాకపోతే ఈ క్రూషియల్ పీరియడ్ ఎప్పుడైతే 1 to 5 ఇయర్స్ ఉన్నప్పుడు మనము పిల్లల్లో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తాం కాబట్టి డిపెండ్స్ ఆన్ గ్రేడ్ మనము సర్జరీయా లేకపోతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా అనేది బెటర్ అండి. అది ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒకసారి చూసుకొని వాళ్ళ అడ్వైస్ ద్వారా మనము ఫాలోఅప్ చేసుకుంటే పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఉండదు. చాలా మట్టుకి అయితే ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే మనకు తెలుస్తుంది పిల్లలు మంచిగా తినడము, గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ ఉండడము, స్కూల్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ మనము అబ్జర్వ్ చేస్తాము సర్జరీ తర్వాత. ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎడినాయిడ్స్ క్యూరబుల్ డిసీజెస్. ఓకేనా అండి? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.